భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వ్యవస్థలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్వెస్టర్లకు మెరుగైన అవకాశాలు కల్పించడం, మార్కెట్ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనలు సోమవారం ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ సమయాన్ని పొడిగించడంతో పాటు F&O విభాగంలో ఉన్న స్టాక్స్ కు ప్రత్యేకంగా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ను ప్రవేశపెట్టారు. తాజా నిబంధనల ప్రకారం F&O విభాగంలోని స్టాక్స్ కు రెగ్యులర్ ట్రేడింగ్ మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ముగిస్తుంది. ఆ తర్వాత ప్రత్యేకంగా క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మొదలవుతుంది. 3 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల 20 నిమిషాల వరకు ట్రాన్సిషన్ పీరియడ్, 3 గంటల 20 నిమిషాల నుంచి 3 గంటల 25 నిమిషాల వరకు CAS ఆర్డర్ ఎంట్రీ. ఈ సమయంలో ఆర్డర్లు చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. 3 గంటల 25 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు CAS ఆర్డర్ ఎంట్రీ 2. ఈ దశలో మార్కెట్ ఆర్డర్లను మార్చడానికి లేదా రద్దు చేయడానికి వీలుండదు. చివరి 2 నిమిషాల్లో యాదృచ్ఛికంగా వేల ముగిస్తుంది. 3 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 35 నిమిషాల వరకు ఆర్డర్ మ్యాచింగ్. ఈ సెషన్ లో కనుగొన్న ధరనే ఆ రోజుకి అధికారిక ముగింపు దశగా పరిగణిస్తారు. అయితే నాన్ F&O ఈక్విటీ క్యాష్ స్టాక్స్ ట్రేడింగ్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని, యథావిధిగా మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ముగుస్తుందని సెబీ స్పష్టం చేసింది. మరో కీలక మార్పుగా F&O సెగ్మెంట్ లో ట్రేడింగ్ సమయాన్ని 10 నిమిషాలు పొడిగించారు. దీంతో ట్రేడింగ్ సాయంత్రం 3 గంటల 40 నిమిషాల వరకు కొనసాగుతుంది. అలాగే ప్రీ ఓపెన్ సెషన్ లో కూడా స్వల్ప మార్పు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 7 నిమిషాల వరకు మాత్రమే ఆర్డర్ ఎంట్రీ విండో అందుబాటులో ఉంటుంది. 9 గంటల 7 నిమిషాల నుంచి 9 గంటల 15 నిమిషాల మధ్య ఆర్డర్లు మ్యాచ్ అవుతాయి. యథావిధిగా 9 గంటల 15 నిమిషాలకు రెగ్యులర్ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. సరైన ధరల గుర్తింపు, మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, లిక్విడిటీని పెంచడం, పెట్టుబడిదారులందరికీ సమాన అవకాశాలు కల్పించడం, పాసివ్ ఫండ్స్ ట్రాకింగ్ ఎర్రర్ ను తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా మార్పులు తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఈ సంస్కరణలు చేపడుతున్నట్లు సెబీ వెల్లడించింది. ఈ కొత్త మార్పులు భారత స్టాక్ మార్కెట్ పనితీరును మరింత మెరుగుపరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.